మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుండి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుండి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్పీ కార్యాలయాన్ని తరలించారు. ఎస్పీ కార్యాలయం నుండి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఈ మాచర్లకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు వస్తున్న సమాచారం. ఈయన ఆల్రెడీ కూడా ఈ మధ్యాంతర బెయిల్ మీద ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఇది ఎలక్షన్స్ తర్వాత రోజు ఆయన ఏదైతే కొన్ని వివాదకరమైనటువంటి అంశాలకి సంబంధించిన విషయం కానీ ఆయన దాడులు చేసినటువంటి సంఘటనలో కానీ ఆయన్ని ముద్దాయిగా కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ రోజు పూర్తిగా కూడా ఆయన ఇక్కడికి సంబంధించి పాల్వాయి గేటు సమీపంలో పాల్వాయి గేట్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో అతను ఈవీఎంను ధ్వంసం చేశాడు. అదేవిధంగా కూడా అది అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఈ శేషగిరిరావు అనే వ్యక్తి మీద దాడి చేశాడు. అక్కడ మరో మహిళను కూడా దుర్భాషలాడాడు. ఆ మరుసటి రోజు ఆయన ఈ సంబంధించి కారంపూడిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో కారంపూడి వెళ్ళేటువంటి క్రమంలో దగ్గర ఒక 200 మంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో అక్కడ స్వైర విహారం చేసినట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈసీ మాత్రం పూర్తిగా కూడా అతను అరెస్ట్ చేయాలి అని చెప్పి కాన్ఫిడెన్షియల్గా కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతను ఎస్కేప్ అయిన పరిస్థితి. హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టుకు సంబంధించి ఆయనకైతే మాత్రం బెయిల్ పిటిషన్ అయితే వేయించాడు. బెయిల్కి సంబంధించి ఆయన అప్పుడు అభ్యర్థి కాబట్టి, పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి అతనికైతే మాత్రం రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయనకి బెయిల్కి సంబంధించి మరి కొంత రిలాక్సేషన్ అంటే దగ్గర ఒక 10 రోజులు రిలాక్సేషన్ వచ్చింది. ఈ రోజు మళ్ళీ ఏదైతే తనకు సంబంధించిన 4 కేసులు ఉన్నాయో 4 కేసుల్లో కూడా తనకి కొట్టివేయాలని, అదేవిధంగా కూడా తనకి బెయిల్ మంజూరు చేయాలని అడిగినటువంటి నేపథ్యంలో మధ్యాంతర బెయిల్తో సహా ఆయన మీద ఉన్నటువంటి ఈ బెయిల్స్ మొత్తం కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా కూడా ప్రజెంట్ ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి అతని మీద ఉన్నటువంటి 4 కేసులు, 2 హత్యాయత్నానికి సంబంధించినటువంటి 2 కేసులు, అబ్యూజ్డ్ కేసు, అదేవిధంగా కూడా ఈవీఎం ధ్వంసం కేసు. ఈ కేసుకు సంబంధించి ఆయన అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఆయన కండిషన్ బెయిల్లో ఉన్నాడు. కండిషన్ బెయిల్ అంటే కేవలం నర్సాపేటలోనే ఉండాలి. నర్సాపేటలోంచి ప్రతిరోజు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాలి. ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఆయన దానికి సంబంధించి ప్రతిరోజు కూడా సైన్ చేయాలి అని చెప్పి కోర్టు అయితే మాత్రం మధ్యాంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్ కూడా రద్దయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఆయన ఎక్కడైతే నర్సాపేటలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి అయితే పోలీసులు పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఆయన్ని అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లారు. బయటికి మాత్రం ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ఓన్లీ ఈ సైన్ కోసం తీసుకెళ్లామని చెప్తున్నప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారి అరెస్టుకు సంబంధించిన అంశాన్ని కనుక ప్రకటించినట్టయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాచర్ల ఏరియాలో కానీ చుట్టుపక్కల పల్నాడు ప్రాంతాల్లో కానీ జరిగేటువంటి ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయన అరెస్టుకు సంబంధించి మాత్రం ఇంతవరకు ధృవీకరించలేదు. అయితే మాత్రం అరెస్ట్ మాత్రం ఖాయంగా చేసినట్టు తెలుస్తుంది. ఈయన్ని మాచర్లకు సంబంధించి మాచర్ల కోర్టుకి హాజరుపరిచేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ మాచర్లకు సంబంధించి మాచర్ల నియోజకవర్గం, అదే పల్నాడు ప్రాంతానికి సంబంధించి మాత్రం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రజెంట్ అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుండి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుండి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, రైట్ మూర్తి, మొత్తం మీద ఈ నెల గత నెలలో జరిగినటువంటి మే 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పాలవాయి గేటు వద్ద జరిగినటువంటి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గత కొద్దిసేపటి క్రితం అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పొంది బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి వాదోపవాదనలు విన్న తర్వాత హైకోర్టు పిన్నెల్లికి షాక్ ఇచ్చింది. ఏదైతే పిన్నెల్లికి ఉన్నటువంటి ఏదైతే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో, ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ని కొనసాగించలేమని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు యాక్షన్లోకి దిగారు. నర్సరావుపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ప్రస్తుతానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే ఆయన అక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించారు. ఇవాళ ఆయన్ని విచారించిన తర్వాత 24 గంటల లోపల మాచర్లకి సంబంధించినటువంటి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పిన్నెల్లి అరెస్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక హైడ్రామాలు వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. గతంలో ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియోలు బయటికి రావడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో దాదాపుగా ఆయన కోసం భారీ ఎత్తున పోలీసులు కూడా వెతుకులాట ప్రారంభించారు. ఆయన హైదరాబాద్లో ఉన్నారని కొంతమంది, తర్వాత విజయవాడలో ఉన్నారని కొంతమంది, నర్సరావుపేటలో ఉన్నారని కొంతమంది ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా హైకోర్టు అప్పట్లో ఆయనకి ఏదైతే బెయిల్కి సంబంధించి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ముందస్తు బెయిల్కి సంబంధించి ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి వాదనల నేపథ్యంలో హైకోర్టు ప్రస్తుతం ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని కొనసాగించలేమని చెప్పేసి స్పష్టం చేయడంతో పిన్నెల్ని అయితే అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడినాక, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక తొలి వికెట్ అని చెప్పుకోవచ్చు వైసీపీ నుంచి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతల మీద ఇప్పటికే రెడ్ బుక్ పేరుతోటి ఒక పక్క లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే వైసీపీకి సంబంధించి మొదటి అరెస్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి కేసుకు సంబంధించి
ఇప్పటికే పోలీసులు దాని మీద సీరియస్గా ఉందన్నారు. అంతేకాకుండా గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కూడా అప్పట్లో ఆదేశించినటువంటి పరిస్థితి, ఎందుకు ఇంకా అతను అరెస్ట్ చేయలేదని చెప్పేసి. ఆ తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేయకుండా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేసినటువంటి నేపథ్యంలో వెంటనే యాక్షన్లోకి దిగినటువంటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే పిన్నెల్లి హైకోర్టులో ఇప్పటికే తమకు ముందస్తు బెయిల్ని పొడిగించాలని, అంతేకాకుండా పూర్తి స్థాయిలో బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బెయిల్ని కొనసాగించలేమని చెప్పి చెప్పడంతో పాటు ఆయనకు ఉన్నటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. సో దీంతో శాఖాపరమైనటువంటి చర్యల్లో భాగంగా ఆయన మీద పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు చేసినటువంటి ఏదైతే ఇవాళ కూడా ఆయన బెయిల్కి సంబంధించి పొడిగింపు కాలం కోరినటువంటి నేపథ్యంలో ప్రాసిక్యూషన్కి సంబంధించి లాయర్ ఆయన బయటగానే ఉంటే ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు, సో వాటిని ధ్వంసం చేయవచ్చు అని చెప్పేసి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. సో ప్రాసిక్యూషన్ తోటి ప్రస్తుతానికి హైకోర్టు ఏకీభవించి ప్రస్తుతానికి ఆయన మీద ఉన్నటువంటి బెయిల్ అన్నిటి కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఆయన్ని పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఎస్పీ కార్యాలయంలో ఆయన ఖచ్చితంగా ఇవాళ విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో విచారించిన అనంతరం ఆయన్ని కోర్టులో హాజరు పరిచేటటువంటి పరిస్థితి ఉంది. అయితే విచారించేటటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, అంతేకాకుండా ఈవీఎంలకు సంబంధించినటువంటి ధ్వంసం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో సాయంత్రము లేదా 24 గంటల లోపల ఆయన ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తారు. సో మాచర్ల కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాల్వాయి గేట్ అనేటటువంటి పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఇది మాచర్ల కోర్టు పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం. సో ఆ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తానికైతే పిన్నెల్లి అరెస్టు తోటి ఒక్కసారిగా వైసీపీలో కలకలం రేగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.